హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఈరోజు మనం మన టీమిండియా పేస్ బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే లీడ్స్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయాం కదా. అక్కడ మన బౌలర్లు ఎక్కడ తడబడ్డారు, మన బౌలింగ్ అటాక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లీడ్స్ టెస్ట్లో ఇంగ్లాండ్ 371 పరుగులు చేసి గెలిచింది. మన బౌలర్లు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా లేని సమయంలో నిజం చెప్పాలంటే ఆకట్టుకోలేకపోయారనే చెప్పాలి. వాళ్ళకి వికెట్లు తీయాలని ఆతృత కన్నా పరుగులు ఆపాలని తెలియదా అన్నట్లు అనిపించింది. ఒక కీలకమైన సీన్ గుర్తుందా? 79వ ఓవర్, ఇంగ్లాండ్కి ఇంకా 30 పరుగులు కావాలి. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ చేస్తున్నాడు. మన కెప్టెన్ సుమ్మాన్ గిల్ మొదటి కెప్టెన్సీలో కాస్త గిల్లి శార్దుల్కు 7-2 ఆఫ్ సైడ్ ఫీల్డ్ పెట్టాడు. అంటే ఒకవైపు సింగిల్స్ కూడా ఇవ్వద్దని. కానీ రూట్ ఆ బంతిని సింగిల్గా మార్చాడు. నిజం చెప్పాలంటే అది 4 పోవాల్సిన బంతి. ఆ తర్వాత జేమీ స్మిత్ షార్ట్ బాల్ను పాయింట్ వెనకకు బౌండరీ పంపాడు. ఇది చూస్తే ఏమనిపిస్తుందంటే మన బౌలింగ్లో వికెట్లు తీయడం మాత్రమే కాదు, కంట్రోల్లో కూడా లేదు. బుమ్రా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు, కానీ అతను లేనప్పుడు మిగతా బౌలర్లు ఆ క్రమశిక్షణ, పరుగులు కట్టడి చేసే నైపుణ్యం చూపించలేకపోతున్నారు. 371 పరుగులు అన్నవి లీడ్స్లో కొండలా కనిపించకుండా సింగిల్స్తో, డబుల్స్తో సునాయాసంగా చేసే లక్ష్యంలా మారిపోయింది. ఈ సమస్య కొత్తదేమీ కాదు. 2022 ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో కూడా 378 పరుగులు మనం కాపాడుకోలేకపోయాం. అప్పుడు శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్ మన బౌలర్లు. వాళ్ళిద్దరూ కలిసి 26 ఓవర్లో 6.26 ఎకానమీతో పరుగులు ఇచ్చారు. అంటే ఓవర్కు దాదాపు 6.5 పరుగులు అన్నమాట. అదే 2021 ఓవల్ టెస్ట్ గుర్తుందా? అప్పట్లో ఇంగ్లాండ్ ఓపెనర్లు 368 పరుగులు చేజింగ్లో 100 పరుగులు చేయడానికి 40 ఓవర్లు తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడు మన బౌలర్లు అద్భుతమైన కంట్రోల్ చూపించేవారు. ముఖ్యంగా శార్దుల్ ఠాకూర్ అప్పుడు ఓవర్కు 2.75 పరుగులు మాత్రం ఇచ్చేవాడు. ఆ తర్వాత మన జడేజా తన స్పిన్తో, బుమ్రా తన రివర్స్ స్వింగ్తో మ్యాచ్ను మన వైపుకి తిప్పేశారు. లీడ్స్ టెస్ట్లో మొత్తం మీద ఫాస్ట్ బౌలర్లు ఓవర్కు 4 పరుగులు చొప్పునిచ్చారు. ఇది లీడ్స్ పిచ్కి ఓకే, కానీ మన 3-4 స్థానాల్లో బౌలింగ్ చేస్తున్నటువంటి ప్రసిద్ధ్ కృష్ణ మరియు శార్దుల్ ఠాకూర్ ఎకానమీ చూస్తే షాక్ అవుతారు. ప్రసిద్ధ్ ఓవర్కు 6.5 పరుగులు, శార్దుల్ ఓవర్కు 5.5 పరుగులు ఇచ్చారు. ప్రసిద్ధ్ కొన్ని వికెట్లు తీసినా అతను ఎప్పుడూ కంట్రోల్లో ఉన్నట్లు అనిపించలేదు. ముఖ్యంగా మొదటి ఇన్నింగ్స్లో అతను షార్ట్ పిచ్ బంతులు ఇంగ్లాండ్ బ్యాటర్లకు 4లు, సింగిల్స్ సాధించడానికి సులువుగా మార్చాయి. శార్దుల్ కూడా అస్సలు పరుగులు కట్టడి చేయలేకపోయాడు. ఇప్పుడు మన కెప్టెన్ సుమ్మాన్ గిల్ మరియు మెంటర్ గౌతమ్ గంభీర్ సీరియస్గా కూర్చుని ఆలోచించాలి. వికెట్లు పడనప్పుడు, పిచ్ లేదా వాతావరణం సహకరించినప్పుడు మన టీమిండియా పరుగులు రాకుండా ఎలా కట్టడి చేయాలి? బుమ్రా, సిరాజ్ తమ స్పెల్స్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ లాంటి టీమ్స్ ఆ గ్యాప్స్లోనే మనపై దాడి చేస్తాయి. అప్పుడు మన చేంజ్ బౌలర్లు కొంచెం బోరింగ్ అనిపించినా అవసరమైన బౌలింగ్ చేయాలి. షార్ట్ ఎక్స్ట్రా కవర్, షార్ట్ మిడ్ వికెట్ ఫీల్డర్ నుంచి కేవలం ఆఫ్ స్టంప్పై ఒకే ఒక్క మంచి లెంగ్త్తో బౌలింగ్ వేస్తూ పోవాలి. లేదా 7-2 ఫీల్డ్తో ఆఫ్ స్టంప్ బయట బంతులు వేస్తూ బ్యాటర్లను డిస్టర్బ్ చేయాలి. ఇది బౌలింగ్ క్రికెట్ కావచ్చు, కానీ టెస్ట్ క్రికెట్లో ఇది చాలా అవసరం. మనకి ఇషాంత్ శర్మ గుర్తొస్తాడు. అతను ఎంత విలువైన బౌలరో, వికెట్లు తీయకపోయినా గంటల తరబడి పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగలడు. మహమ్మద్ షమీని కూడా ఇంగ్లాండ్లో పుల్లర్ బంతులు వేయడం లేదని విమర్శించారు. కానీ అప్పటి కోచ్ భరత్ అరుణ్ చెప్పినట్లు షమీ బౌలింగ్లోని క్రమశిక్షణ ఇతరులకు వికెట్లు తీయడానికి ఉపయోగపడుతుంది. నిజానికి ఇషాంత్, షమీ కూడా ఇంగ్లాండ్లో రాణించడానికి కొన్ని సిరీస్ల అనుభవం పట్టింది. ఇప్పుడు మన బుమ్రా, సిరాజ్ కాకుండా మిగతా ఫాస్ట్ బౌలర్లందరికీ కలిపి కేవలం 25 టెస్టుల అనుభవం మాత్రమే ఉంది. వాళ్ళు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. బుమ్రా లేకుండా మిగిలిన టెస్ట్లో కనీసం 2 అయినా బౌలింగ్ చేయాలి. కాబట్టి వాళ్ళు దాడి మరియు రక్షణ మధ్య సమతుల్యతను త్వరగా నేర్చుకోవాలి. గంభీర్ చెప్పినట్లు ఇవి ఇంకా ప్రారంభం రోజులే. మీరు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లేదా దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అనుభవం చాలా ముఖ్యం. ప్రతి మ్యాచ్ తర్వాత బౌలర్లను విమర్శిస్తే వాళ్ళు ఎలా ఎదుగుతారు అని అన్నాడు. నిజానికి మనం ఇప్పుడు గత 9 టెస్టుల్లో 7 కోల్పోయాం. అందులో బుమ్రా ఉన్నప్పుడు ఇంగ్లాండ్లో ఓడిన ఒక మ్యాచ్ కూడా ఉంది. పాఠాలు చాలా ఉన్నాయి. మన పేస్ బౌలింగ్ అటాక్ త్వరగా నేర్చుకుంటేనే మన క్రికెట్ భవిష్యత్తు మారేది. ఫ్రెండ్స్, మీరేమంటారు? మన బౌలర్లు మెరుగుపడాలంటే ఇంకేం చేయాలి? కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.